వాడిని దొడ్డెను తెలుసుకుంటుంది. మనం పెంచుకుంటూ ఉంటాం గేదెలు, ఎద్దులు, ఆవులు, మేకలు, గొర్రెలు అన్నీ ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి ఎక్కడికి వస్తాయండి? మళ్ళీ యజమానుడి దగ్గరికి వచ్చేస్తాడు. అందుకే అన్నాడు ఎద్దు తన కామాంధుడు అంటే, కామాంధు అంటే యజమానుడు, యజమానుని ఎరుగును యజమానుడి దగ్గరికి వచ్చేస్తాయి. కొంతమంది ధీమాగా చూడండి గేదెలు నిప్పేస్తూ ఉంటారు. ఏంటి పరిస్థితి అంటే వెళ్ళిపోవా ఇటంటే ఎక్కడికి వెళ్ళవు మా ఇంటికి మళ్ళీ వచ్చేస్తా అంటారు. అంటే అర్థం ఏంటి? యజమానుని ఎరిగినాయి. అప్పుడప్పుడు కొంతమంది ఇంట్లోకి మనం వెళ్తూ ఉంటాం, మనం ఎవరమో దాన్ని తెలియదు కాబట్టి బాబుబాబుని కేకలు వేసుకుంటూ మీదకి వచ్చి రెక్కేస్తూ ఉంటుంది. కానీ మన వెనకాల యజమానుడు వచ్చే పప్పి ఎలా రా అంటాడు. ఏం చేద్దది? చక్కగా వెళ్ళిపోతాడు దగ్గరికి. అంటే యజమాని స్వరాన్ని వింటుంది. ఆ పిలిచింది నా యజమానుడు అని దానికి జ్ఞాపకం ఉంది, దాని చూపుకి యజమానుడు అని కనబడుతుంది. అందుకనే యజమానుడు వెళ్ళినప్పుడు కేకలేవయ్యి సైలెంట్గా ఉండమంటే ఉంటాయి, ఇలా రమ్మంటే వస్తాయి, వెళ్ళమంటే వెళ్తాయి, వెళ్ళి లోనికి వెళ్ళి అంటారు. చాలా మందిని చూస్తూ ఉంటాం మన కుక్కల్ని, పప్పి లోనికి వెళ్ళి అనగానే వెళ్ళిపోతుంది స్పీడ్గా. కారణం ఏంటంటే ఆ యజమానిని స్వరము దానికి గుర్తుంది, అంటే జ్ఞాపకం ఉంది.